హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పపాయ జ్యూస్ చేయబోతున్నాను. పపాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఎన్ని కేజీస్ ఉంటుందో వెయిట్ అయితే చూడలేదు, కానీ చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు ఉన్న చెట్ల కాయ కాదు ఇది. రీసెంట్గా ఫస్ట్ టైం కాసిన కాయ అనమాట. చాలా లావుగా ఉంది. కట్ చేసి చూస్తే పీసెస్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. అయితే ఇది జ్యూస్ చేయమన్నారు పిల్లలు. నెక్స్ట్ నేను జ్యూస్ చేస్తున్నాను. పీసెస్ అయితే కట్ చేసి మిక్సింగ్ బౌల్లో వేసాను. లాస్ట్ టైం నేను చేసింది హనీతో చేశాను కదా, అది కూడా పెట్టాను. ఇప్పుడైతే షుగర్ వేయమంటున్నారు పిల్లలు. షుగర్ వేసి చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ అయితే రెడీగా లేకుండే ఐస్ క్యూబ్స్ వేయడానికి. షుగర్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని నెక్స్ట్ కొన్ని వాటర్ పోసి చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చాను అనమాట, ఐస్ క్యూబ్స్ లేవని చెప్పి. అసలు అది షుగర్ వేసింది ఒక స్పూనే, కానీ చాలా స్వీట్గా ఉందండి. చాలా బాగుంది. అసలు జ్యూస్ కూడా అవసరం లేదు. పీసెస్ అలా తింటుంటే నోట్లో కరిగిపోతున్నాయి అనమాట, అంత బాగుంది. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ అయితే మీకు ఎలా అనిపిస్తున్నాయో, నేనైతే ఫస్ట్ స్టార్టింగే పెట్టడము. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి, చెప్పండి ఎలా అనిపిస్తుంది అనేది. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకైతే జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.